రచనల ద్వారా మానవుల జీవన విధానాన్ని సమాజానికి చిలుక భాస్కర్ చాటి చెప్పాడని ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం అన్నారు. ఆయన తెలుగు భాషపై మంచి పట్టు ఉందని, అందరూ మెచ్చిన కవిగా రాణిస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో చిలుక బ్రదర్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు డాక్టర్ చిలుక భాస్కర్ రచించిన తీరం చేరని కెరటాలు కవితా సంపుటిని కోదండరాం ఆవిష్కరించారు. వాడుక పదాలను అల్లుకుంటూ అద్భుతమైన కవిత్వాన్ని అందించారని, ఆయన రచనలు డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా రావడం అభినందనీయమన్నారు. నేటి తరానికి చిలుక భాస్కర్ రచనలు చాలా అవసరమన్నారు. భాగ్యనగరంలో భాస్కరుడు అభినందన సంచికను హైదరాబాద్ జిల్లా డిఈఓ రోహిణి ఆవిష్కరించారు. అనుభవం ఎంత విస్తృతమైతే కవిత కూడా అంత లోతుగా ఉంటాయి. చాలా అద్భుతంగా ఒక మానవతావాదమైన కవిత్వంలో అది కనబడుతూ ఉంది. చాలా బలంగా అది భాగంగా ఒక బలమైన అంశంగా ఉన్నది కాబట్టి తప్పనిసరిగా మనము ఆ కవిత్వాన్ని ఆదరించాలి, చదవాలి, దాన్ని వ్యాప్తి చేయాలని చెప్పి ఇప్పటికే పాఠ్యాంశాల్లో దాన్ని జోడించటం వల్ల అది పాపులరైజ్ అయింది.